మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇక ముఖ్యమంత్రి ఎవరన్నదే తేలాల్సి ఉంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి సీఎం సీట్ దక్కుతుందా? ఇప్పటి వరకు సీఎంగా ఉన్న ఏక్నాథ్ షిండేకి మరోమారు అవకాశం ఇస్తారా? ఇద్దరినీ కాదని అజిత్ పవార్ కు అధికారం కట్టబెడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. నేడు మహారాష్ట్రలో పార్టీల శాసనసభాపక్ష సమావేశాలు జరగనున్నాయి. ఆయా పార్టీలు శాసనసభాపక్ష నేతలను ఎన్నుకోనున్నాయి. ముంబై దేవగిరి బంగ్లాలో అజిత్ పవార్ వర్గం భేటీ కానుంది. తాజ్ హోటల్లో షిండే వర్గం సమావేశం కానుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు సీఎంగా పనిచేసిన ఫడ్నవీస్ ముచ్చటగా 3వ సారి ఆ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏక్నాథ్ షిండే కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు అజిత్ పవార్ కూడా మంతనాలు జరుపుతున్నారు. అయితే 80% పైగా స్ట్రైక్ రేట్ తో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచింది. దీంతో బీజేపీకే సీఎం పదవి దక్కుతుందని దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారనే టాక్ వినిపిస్తోంది. ఏక్నాథ్ షిండేకు సీఎం పదవి ఇవ్వాలని షిండే, శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. తమ నాయకుడి ప్రజాదరణతోనే కూటమికి ఇంతటి విజయం దక్కిందని, ఆయనకే పదవి కట్టబెట్టాలంటున్నారు. మరోవైపు ఏడాదిన్నర కిందట నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చి షిండే సారథ్యంలోని ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ మరోసారి డిప్యూటీ సీఎం పదవితోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడు ఉప ముఖ్యమంత్రిగానే ఉండిపోవాలా అంటూ గతంలో నిట్టూర్చిన అజిత్ ఈ ఎన్నికల్లో 40 సీట్లు సాధించారు. బీజేపీ గణనీయ స్థానాలు నెగ్గడంతో ఆయనకు మరు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి సర్కారు పట్టు నిలుపుకుంది. 2019 నుంచి 3 ముఖ్యమంత్రులు, 4 డిప్యూటీ సీఎంలను చూసిన ఈ రాష్ట్ర ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఓబీసీ ఓట్ల సమీకరణ, ఆకర్షణీయమైన పథకాలు, మహిళల ఓట్లు విజయంలో కీలక భూమిక పోషించాయి. బీజేపీ, శివసేన సెండ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇలా 3 పార్టీలు మెరుగైన ప్రదర్శన చేయడం కూటమి విజయానికి దోహదం చేశాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ సర్కారు షాకిచ్చిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. 6 నెలలు తిరగక ముందే అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి బలంగా పుంజుకుంది. విజయమే పరమావధిగా మహాయుతి ప్రదర్శించిన శక్తియుక్తులు కూటమికి విజయాన్ని కట్టుబెట్టాయి. ముఖ్యంగా మహిళా, ఓబీసీ రైతుల అండతో అధికారాన్ని నిలుపుకుంది. లోక్సభ ఎన్నికల్లో వ్యతిరేకతను అధిగమించి మరోసారి అధికారం చేపట్టబోతోంది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా
నాలుగింట మూడొంతులకు పైగా స్థానాల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది. కూటమిలోని బీజేపీ 149 స్థానాల్లో బరిలోకి దిగి ఏకంగా 132 స్థానాల్లో గెలిచింది. ఇక కూటమిలోని ఏక్నాథ్ షిండే శివసేన పార్టీ 81 స్థానాల్లో పోటీ చేసి 57 సీట్లను దక్కించుకుంది. అజిత్ పవార్ ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేసి 41 సీట్లలో విజయం సాధించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 48 సీట్లకే పరిమితమైంది. జార్ఖండ్ లో ఇండియా కూటమి ఘన విజయమే సాధించింది. మెజారిటీకి అవసరమైన సీట్ల కంటే చాలా ఎక్కువ సీట్లను గెలుచుకుంది. బీజేపీ ఇక్కడ గెలుస్తామని ఆశలు పెట్టుకున్న ప్రజలు జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఇండియా కూటమినే గెలిపించారు. వరుసగా రెండోసారి ఆ కూటమికి పట్టం కట్టారు. 2019లో 47 సీట్లనే గెలుచుకున్న ఈ కూటమి ఈసారి 56 సీట్లను సాధించింది. 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 41 కాగా ఇండియా కూటమి 56 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఎన్డీఏ కూటమి 24 స్థానాలకే పరిమితమైంది. మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై జార్ఖండ్ ముక్తి మోర్చా నేత హేమంత్ సోరెన్ కూర్చునేందుకు సిద్ధమవుతున్నారు.